Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. Yes, మరి నిన్న అంటే 30th ఆగస్ట్ 2022 రోజున ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ నుండి రెండు జియోస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో జియో నెంబర్ 145 అండ్ జియో నెంబర్ 146. ఇవి రెండు కూడా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3లో ఉండేటువంటి కొన్ని ఉద్యోగాలు అరౌండ్ ఒక 2000 వరకు వాటికి క్లియరెన్స్ ఇస్తూ ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ జియో కాపీస్ నేను డౌన్లోడ్ చేశాను, చూశాను. అండ్ దాంట్లో ఏమేమి పోస్టులు ఏంటి అనేది ఆ జియో కాపీలు డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎవరికైనా కావాలంటే జియో కాపీస్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ నుండి చూడండి. సో మరి ఈ గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 రెండు రకాల నోటిఫికేషన్లు అయితే త్వరలో రావడానికి అయితే అవకాశం ఉందని దీన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. సో మరి ఈ గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, అసలు సిలబస్ ఏముంటుంది, మార్క్స్ ఎన్ని ఉంటాయి, ఎవరు ఎలిజిబుల్, అసలు స్టాండర్డ్ బుక్స్ అంటే ఏంటి, వీటిని చదివితే మనం క్రాక్ చేయగలుగుతాం. సో ఈ అంశాలను అయితే ఈ సెషన్లో చూద్దాం మనం. సో ఇక్కడ చూద్దాం ఫస్ట్ అసలు గ్రూప్ 3. సో దీనికి సంబంధించి జియో నెంబర్ 146 అండి. సో ఇది వచ్చేసి మనకి 30/8/2022 రోజున రావడం జరిగింది. సో కంప్లీట్గా దీంట్లో పోస్టులు వచ్చేసి 1373. సో మరి గ్రూప్ 3లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, పేపర్స్లో ఏమేమి ఉంటాయి, టోటల్ ఎన్ని మార్క్స్ అని చూసినట్లయితే టోటల్గా గ్రూప్ 3లో వచ్చేసి 3 పేపర్స్ ఉంటాయి. సో ఈచ్ పేపర్లో వచ్చేసి మనకు 150 మార్క్స్ ఉంటాయి, 150 మినిట్స్ టైం ఉంటుంది, 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలా 3 పేపర్స్లో ఇచ్చినట్లు ఓవరాల్గా మొత్తం మనకు 450 మార్క్స్ గాను మన గ్రూప్ 3 అనేది కండక్ట్ చేయబడుతూ ఉంటుంది. ఓకేనా. సో దీంట్లో మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయని చూసినట్లయితే 3 పేపర్స్ కనపడుతూ ఉంటాయి మనకి. సో మరి 3 పేపర్స్లో పేపర్ 1లో ఏముంటుంది, పేపర్ 2లో ఏముంటుంది, పేపర్ 3లో ఏముంటుందో చూద్దాం. సో పేపర్ 1లో చూడండి మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ మనకు తెలిసిందే. సో ఇది వచ్చేసి పేపర్ 1. సో ఓవరాల్గా ఇది మనకి 150 మార్క్స్కి ఉంటుంది, ఇది కంప్లీట్గా పేపర్ 1. నెక్స్ట్ పేపర్ 2 చూడండి, ఇక్కడ మనకి చరిత్ర, రాజకీయ వ్యవస్థ, అదేవిధంగా సమాజం. సో మరి దేనికి రిలవెంట్ చరిత్ర, దేనికి రిలవెంట్ ఈ యొక్క పాలిటీ అనేది ఉంటుందని చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి అగైన్ మనకి పేపర్ 2లో చూసినట్లయితే 3 పార్ట్స్ కనపడుతూ ఉంటాయి. సో డెఫినెట్గా ప్రతి ఒక్క పార్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క అంశానికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో మన క్లియర్ టీఎస్పీఎస్సీలో వెబ్సైట్లో ఉండేటువంటి సిలబస్ కాపీలో క్లియర్గా ఇలా మెన్షన్ చేశాడు. సో ప్రతి ఒక్క పార్ట్ నుండి 50 క్వశ్చన్స్ డెఫినెట్గా అడగడం జరుగుతుంది. ఆ 50 క్వశ్చన్స్లో సో ఓవరాల్గా ఈ 3 చూసినట్లయితే మనకి 150 కావడం జరుగుతుంది. సో మరి ఇక్కడ చూడండి చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజంలో చూసినట్లయితే చరిత్ర చూడండి ఇక్కడ ఫస్ట్ తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, ఓన్లీ తెలంగాణకు సంబంధించి భారతదేశం కాదండి ఇక్కడ. ఓకేనా. సో తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర అండ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. సో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఫామ్ అయిందండి. సో దీని నుండి ఖచ్చితంగా మనకు 50 మార్క్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి భారత రాజ్యాంగం, సో ఇండియన్ పాలిటీ అండ్ రాజకీయాలపై అవగాహన అనేది మనకి సెకండ్ అంశంగా పరిగణించబడుతుంది. దీని నుండి కూడా మనకి 50 మార్క్స్ రావడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సామాజిక నిర్మితి అంశాలు, నెక్స్ట్ ప్రభుత్వ విధానాలు ఏమేమి ఉన్నాయనేటువంటి అది 3వ అంశంగా ఉంటుంది. సో దీని నుండి కూడా 50. అంటే ఓవరాల్గా మనకి ఈ పేపర్ 2లో చరిత్ర, రాజకీయ వ్యవస్థ, సమాజం అంటే తెలంగాణ చరిత్ర అవుతుంది, భారతీయ రాజ్యాంగం అవుతుంది ఇక్కడ, నెక్స్ట్ సామాజిక నిర్మితి. సో దీని నుండి కంప్లీట్గా మనకి 150 మార్క్స్. అండ్ దెన్ పేపర్ 3 చూద్దాం. ఇక్కడ మనము పేపర్ 3 చూసినట్లయితే కంప్లీట్గా మనకి ఎకానమీ గురించి ఉంటుంది, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి. సో మరి దేనికి సంబంధించింది అంటే ఇక్కడ చూడండి భారత ఆర్థిక వ్యవస్థ ఉంది, నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ రెండు కూడా కవర్ అవుతున్నాయి ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, నెక్స్ట్ దాంట్లో ఉండే అంశాలు ఏంటి, సవాళ్ళు ఏంటి. ఓకేనా. సో ఇది ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోనే పేపర్ 3లో రెండో అంశం వచ్చేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందింది అండ్ పథకాలు ఏంటి అవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ అభివృద్ధి మార్పులు, నెక్స్ట్ దానికి సంబంధించిన తదితర అంశాలు వచ్చేసి దీంట్లో ఉంటాయన్నమాట. సో ఇది కూడా కంప్లీట్గా మనకి 150 మార్క్స్. సో దీంట్లో కూడా ఈచ్ పార్ట్ నుండి మనకు 50 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు కంప్లీట్గా గ్రూప్ 3కి సంబంధించిన సిలబస్లో మనకి 3 పేపర్లు ఉండడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క పేపర్ నుండి 150 మార్కులు, మొత్తం 450 మార్కులు ఉంటాయి. ఇది వచ్చేసి గ్రూప్ 3కి సంబంధించినటువంటి పేపర్ సిలబస్. ఓకేనా. నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ ఈ విధంగా ఉంటుంది చూద్దాం ఇక్కడ. సో గ్రూప్ 2కి సంబంధించిన జియో నెంబర్ 145 దీంట్లో మనకి
663 పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. రైట్, ఎప్పుడు అని చూస్తుంటే జస్ట్ నిన్ననే. ఇది కూడా సేమ్ ఒకే రోజు ఇవి రెండు కూడా రిలీజ్ అయిపోయాయి. ఇక్కడ గ్రూప్ 2 చూసినట్లయితే దీంట్లో గ్రూప్ 3లో అయితే 3 పేపర్స్ ఉన్నాయి. గ్రూప్ 2లో వచ్చేసి మనకి 4 పేపర్స్ ఉంటాయి. సేమ్ యాస్టీస్గా ఇక్కడ ఏ విధంగా ఇక్కడ కూడా అదే విధంగా ఉంటాయి. కొంచెం చిన్న మార్పులతోటి ఉంటుంది. ఒక పేపర్ 2 ఒకటి, సో అది మినహాయిస్తే మొత్తం సేమ్ ఉంటుంది రిమైనింగ్ పేపర్స్. బట్ అదనంగా మనకి ఇక్కడ పేపర్ 4 అనేది మనకి ఎక్స్ట్రా ఉన్నది. బట్ దీంట్లో ఉన్నటువంటి అంశమే పేపర్ 4లో కానీ ఇంకా డెప్త్గా ఆడడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ సేమ్ 150 into 4, సో 600 మార్క్స్ అనేది గ్రూప్ 2 పేపర్ ఉంటుంది. సో గ్రూప్ 2 అయినా సరే గ్రూప్ 3 అయినా సరే మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. రైట్, ఇక్కడ చూద్దాం పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మన గ్రూప్ 3లో ఏ అంశాలు లేదు. సో ఏమి ఇవే అంశాలు వస్తుంటాయి. అదనంగా మనకి పేపర్ 2లో, సో పేపర్ 2 ఇక్కడ ఉంది కదా, మనకి ఇక్కడ భారతదేశ సాంస్కృతిక చరిత్ర అనేది దీంట్లో లేదు. సో బట్ ఇక్కడ అదనంగా మనకి పేపర్ 2లో చూసినట్లయితే భారతదేశ సాంస్కృతిక చరిత్ర అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇంకా అదొక్కటి మినహాయిస్తే పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి, పేపర్ 3 కానివ్వండి, గ్రూప్ 3లో ఏమైతే ఉన్నాయో అవే అంశాలు మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో ఉండడం జరుగుతుంది. సో జస్ట్ ఇదొకటి పేపర్ 2లో మాత్రం ఇదొకటి ఎక్స్ట్రా ఉంది మన గ్రూప్ 2లో. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశ సాంస్కృతిక చరిత్ర అనేది. అండ్ ఇక్కడ గ్రూప్ 4 చూడండి, మనకి గ్రూప్ 4 చూసినట్లయితే ఇది అదనంగా ఉంది పేపర్ ఇక్కడ గ్రూప్ 2లో. బట్ ఇక్కడ గ్రూప్ 4లో ఏదైతే తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం ఉందో మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది కొంతవరకు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది మనకి పేపర్ 2లో కనపడుతుంది. ఇక్కడ చూసినట్లయితే దీన్ని సపరేట్ పేపర్గా కన్సిడర్ చేయడం జరిగింది. గ్రూప్ 2లో చూసినట్లయితే తెలంగాణ ఉద్యమం, నెక్స్ట్ రాష్ట్రం ఆవిర్భావం. సో దీంట్లో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉంది అనేది మనకి దశలు ఉంటాయి దాంట్లో. సో ఏ ఇయర్ నుండి ఏ ఇయర్, 1948 to 1970 వరకు ఎలా ఉంది మూమెంట్, నెక్స్ట్ 1971 to 1990 వరకు ఏ విధంగా ఉంది, 1991 నుండి 2014 ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ వరకు ఏ విధంగా ఉన్నాయి మొత్తం కూడా అక్కడ కంప్లీట్గా తెలంగాణ చరిత్ర, నెక్స్ట్ ఉద్యమము, రాష్ట్ర ఆవిర్భావం. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే కంప్లీట్ తెలంగాణ మూమెంట్ అంతా కూడా దీంట్లో వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా గ్రూప్ 4లో కూడా సేమ్ ఈ పార్ట్ నుండి 50 మార్క్స్, ఈ పార్ట్ నుండి 50 మార్క్స్, ఈ పార్ట్ నుండి 50 మార్క్స్, ఓవరాల్గా మనకి ఏంటంటే 150 మార్క్స్ కావడం జరుగుతుంది. సో ఇలా మనకి కంప్లీట్గా గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్ వచ్చేసి 600 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఇది వచ్చేసి మరి గ్రూప్ 3, అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించినటువంటి సిలబస్. మరి దీనికి స్టాండర్డ్ బుక్స్ ఏంటి, ఏది చదివితే మనము జాబ్ కొట్టగలం? ఉదాహరణకు నేను ఒక బుక్ చదవమని చెప్తాను, ఇంకో X and Y Z ఇంకో బుక్ చెప్తారు, మీరు కోచింగ్ సెంటర్కి వెళ్తే అక్కడ ఇంకో బుక్ చెప్తారు. సో ఇలా అన్ని బుక్స్ చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ టాపిక్ తీసుకొని తెలంగాణ ఉద్యమానికి సంబంధించి నేను బుక్ చెప్పాను, ఇంకొకరు ఇంకోటి ఏదో చెప్పారు. సో ఓవరాల్గా మీకు 10 బుక్కులు అవుతాయి. సో దీంట్లో స్టాండర్డ్ బుక్ ఏది? సో ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది, సిలబస్ అనేది హెవీ అయిపోతుంది, మనం చదవడానికి అసలు ఇంకా మన మైండ్ ఒప్పుకోదు అన్ని బుక్స్ చదవడానికి కదా. సో కాబట్టి మరి స్టాండర్డ్ బుక్ని ఎలా ఎన్నుకోవాలని చూసినట్లయితే ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి. ఫస్ట్ లాస్ట్ అడిగినటువంటి మనకు తెలంగాణ ఉద్యమమే అనుకుందాం. సో దాని నుండి ఒక 50 క్వశ్చన్లు ఉన్నాయి అనుకుందాం. సో 50 క్వశ్చన్లను ఎలా కవర్ చేస్తూ ఏ బుక్లో ఉన్నాయి నీట్గా క్లియర్గా అక్కడ క్వశ్చన్లు ఉన్నవి ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ పేపర్లో మనకు ఏ బుక్లో అవి కనపడుతున్నాయి, రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి, ఆ బుక్ని స్టాండర్డ్ బుక్గా పరిగణించండి. సో జనరల్గా చూసినట్టయితే మన తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేశారు దీనికి సంబంధించిన బుక్స్ అనేవి. సో అవి కాకుండా చాలా హెవీగా అనిపిస్తున్నాయి చూడటానికి, చదివితే బాగుంటుంది ఎందుకంటే మ్యాక్సిమం దాని నుండే క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి తెలుగు అకాడమీ వీటికి సంబంధించిన బుక్స్ అనేవి కొన్ని రిలీజ్ చేయడం జరిగింది, అవి తీసుకుంటే సరిపోతాయి యాక్చువల్గా. సో అలా కాదు ప్రైవేట్ పబ్లిషర్స్ అంటే మాత్రం డెఫినెట్గా మీరు ప్రీవియస్ పేపర్లో ఉండేటువంటి క్వశ్చన్స్ని తీసుకోండి. నేను చెప్పిన బుక్ ఇది తీసుకోండి, నా మాట కూడా నమ్మకండి, ఎందుకంటే నాకు తెలుసు తెలియకు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు సో ఆల్రెడీ డిగ్రీ అయిపోయింది, మీరు కంప్లీట్గా మెచ్యూర్డ్గా ఉంటారు. సో ఏ బుక్ బెటర్ అనేది మీరే తేల్చుకోండి. సో తేల్చుకోవడానికి ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్లను చూడండి, ఆ క్వశ్చన్లకు సంబంధించినటువంటి విషయం అనేది ఏ బుక్లో ఉన్నది అనేది కరెక్ట్గా సెర్చ్ చేసుకోండి, ఆ బుక్నే తీసుకోండి. అది తప్ప ఇంకొకటి పట్టుకోకండి. ఫస్ట్ మీరు మెటీరియల్ని హెవీ చేసుకోకండి. సో సరే ఇక్కడ మనకి చూడండి గ్రూప్ 2లో చూసినట్లయితే క్వశ్చన్ అడిగేటువంటి విధానం కావచ్చు, దాని యొక్క డెప్త్ కావచ్చు, కాంప్లెక్సిటీ కావచ్చు, గ్రూప్ 3తో కంపేర్ చేస్తే గ్రూప్ 2లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అనవసరంగా ఎక్కువ డెప్త్ చదవకండి.
అనవసరంగా ఎక్కువ డెప్త్ చదవకండి. ఎలా తెలుస్తుంది ఎంత డెప్త్ అనేదని చూసినట్లయితే ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ చూడండి. చూస్తే క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, మోడరేట్గా ఉందా, సింపుల్గా ఉందా, ఇన్డెప్త్గా ఉందా. సో దాన్ని బట్టి మీరు ఒక అంచనాకు రావచ్చు, దాన్ని బట్టి మీరు సరైన మెటీరియల్ ఎన్నుకోండి. సో ఇక్కడ గ్రూప్ 2 కూడా సేమ్ అదే అండి. గ్రూప్ 1 లెవెల్కి వెళ్ళకండి, సో హెవీ అయిపోతుంది. అలాగని గ్రూప్ 3 ఏదైతే ఉందో ఆ లెవెల్కి దిగి చదవకండి, ఎందుకంటే దీంట్లో క్వశ్చన్లు చేయలేం. సరిగ్గా మనం ఏ లెవెల్ అయితే చదవాలో ఆ లెవెల్కి సంబంధించినటువంటి ప్రామాణిక పుస్తకాన్ని ఎన్నుకోండి. దానికోసం ప్రీవియస్ పేపర్స్ రెఫర్ చేయండి డెఫినెట్గా. ఓకేనా. అండ్ ఇంకా వచ్చేసి మీకు వీటిల్లో చూసినట్లయితే రైట్, ఇది మేబీ త్వరలో నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉందండి. సో ఇవి రెండు కూడా ఒకేసారి ప్రిపేర్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళైతే ఇబ్బంది ఏం లేదు. సో ఆల్రెడీ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మాత్రం ఓవరాల్గా ఫస్ట్ వీటి మీద వాట్ ఈజ్ వాట్ అనేది బ్రీఫ్గా ఒక ఐడియా తెచ్చుకోండి. ఐడియా తెచ్చుకోవడానికి ట్రై చేయండి బ్రీఫ్గా, ఎందుకంటే క్విక్ రివిజన్స్ అవి చిన్న చిన్న నోట్స్లు చిన్న చిన్న బుక్స్ దొరుకుతుంటాయి. సో వాటిని చూసారంటే మీకు వాట్ ఈజ్ వాట్ అనేది ఫస్ట్ క్షుణ్ణంగా అర్థమవుతూ ఉంటుంది. అండ్ దెన్ దాని తర్వాత మీకు ఎంత డెప్త్ వరకు చదవాలో అంత డెప్త్ వరకు చదువుకుంటూ వెళ్ళండి. ఇంకా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్లో ఏం పోస్టులు, ఏం సంగతి, ఏవన్నీ ఎలా చదవాలి, టైం టేబుల్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా మేము ముందుకు తీసుకొని వస్తాను. టిల్ ద నెక్స్ట్ మీట్, హ్యావ్ ఎ గ్రేట్ డే.